పంచాయతీ ఎన్నికల్లో వింత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంలో తోడి కోడళ్లు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయటం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సొంత అన్నదమ్ముళ్ల భార్యలు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ గ్రామంలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. గత ఎన్నికల్లో తేనేటి పద్మశ్రీ బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గా గెలవగా తోడి కోడలు తేనేటి సింధూజ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం ఖిల్లా ఘనపురం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ కావడంతో తోడి కోడలిద్దరూ బరిలో నిలిచారు. మాకు నిరంజన్ రెడ్డి సారు అండగా ఉన్నాడు. మేము చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాము. మా ఊరి జనం కూడా మాతో పాటు కలిసి పనిచేసిండ్రు. వాళ్ళు కూడా మాకు అండగా ఉన్నందుకే మేము ఇన్ని పనులు చేయగలిగినాం. మాకు అన్ని జనాల సపోర్ట్ తోనే మేము ముందుకెళ్తున్నాం. అనిపిస్తే మేము మళ్ళీ కూడా అభివృద్ధి పనులు చేస్తాము. మా గుర్తు ఉంగరం గుర్తు. మమ్మల్ని గెలిపించండి, మళ్ళీ అభివృద్ధి పనులు చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. నేను గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా చేసిన. నన్ను ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులకు గురి చేసి, నన్ను అవమానాలకు గురి చేసి అంత ఇది చేసి, నేను ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్గా కంటెస్ట్ చేయడం ఏంటంటే గతంలో నన్ను పెట్టిన ఇబ్బందులు ఇప్పుడు నేను ఖచ్చితంగా గ్రామం మన గవర్నమెంట్ ఉంది, మన మేఘారెడ్డి అన్న ఉన్నాడు కాబట్టి ఈ గవర్నమెంట్తో ముందుకెళ్ళి మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని నేను ముందుకు వచ్చిన.